ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ పెరిమెనోపాస్ ఆ ఏజ్‌లో ఉన్నామా ఇప్పుడు మనం? హ్మ్. హ్మ్. మూడ్ స్వింగ్స్, ఆహా! హాట్ ఫ్లషెస్, అవును. మళ్ళీ మనకొచ్చేటువంటి లోసు, అవును. ఆ నిన్ననే ఝాన్సీ తర్వాత గారు పోస్ట్ చేశారు. నేనిప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాను. ఇంత ఏసీ ఉంది. అయినా కూడా హాట్ చిల్స్ మామూలుగా రావట్లేదు నాకు. దీని గురించి వి నీడ్ టు టాక్ మోర్ అని చెప్పని. హాట్ ఫ్లషెస్ అయితే నాకు విపరీతంగా వస్తున్నాయండి. హ్మ్. అలాగే మూడ్ స్వింగ్స్, హ్మ్. అలాగే ఆహ్, నిద్ర, నిద్ర అంటే నిద్ర విపరీతంగా నిద్ర వస్తుందండి. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరైనా కూర్చొని కథ నరేట్ చేస్తుంటే చేస్తుంటే నిద్రొస్తుంది. అది కథ వల్ల కాదండి. అదే మనకి పాపం మళ్ళీ నాకేం అద్ భయమంటే, ఇదేంటి ఇది నేను ఇంత సిన్సియర్‌గా అదే కూర్చొని కథ కథ నరేట్ చెప్తుంటే చేస్తాను. నిద్రపోతారు. కథ బాలేదా ఏంటి? నచ్చలేదా ఏంటి? అనుకునే అది కాదు. కూర్చొని స్టేబుల్‌గా అలా బాడీ వింటూ అస్సలు ఉంటే. కోఆపరేట్ చేయట్లేదండి. అది ఎంతమందికి అర్థమవుతుందో లేదో మనం ఏదో ఏమంటారు, ఒక ప్యాషన్, ఈ కెరియర్‌ని మనం వదిలేయకూడదు. మనం ఏదో ఒకటి చెయ్యాలి, సాధించాలన్న ఒక తపనతో ముందుకొచ్చేస్తున్నాం తప్ప, అవును. ఆ ఏజ్ పెరిగే కొద్దీ బాడీ అస్సలు సహకరించట్లేదండి.